నమస్తే, చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీకి స్వాగతం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో డబుల్ డిజిట్స్ గురించి తెలుసుకుందాం. ఒక సంఖ్యను తీసుకున్నాం. ఒకే సంఖ్య ఒకే సామర్థ్యం గల వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది? అది మంచి అయినా చెడైనా ఒకటికి ఒకటి కలిస్తే రెట్టింపు పవరే కదా, రెట్టింపు పవర్తో ఉంటారు. అలాగే 9 సంఖ్యలు కూడా అలాగే. 2కి 2 కలిస్తే ఇంకో పవర్ ఉంటుంది. 2కు 2 డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే 3కి 3 అంటే 33 అట్లా కలిసిన ఎక్కువే అవుద్ది అన్నమాట. అట్లా ఒక నెంబర్కి ఇంకొక నెంబర్ కలిస్తే డబులే అవుద్ది. 1కి 1 డబుల్ అవుద్ది. అలాగే 9 సంఖ్యల వరకు 9కి 6 కలిస్తే ఎలా ఉంటుంది, 6కి 8 కలిస్తే ఎలా ఉంటుంది, అట్లా డబుల్గానే ఉంటాయి. ఏ సంఖ్య కలిసినా ఇంకొక సంఖ్యకి కలిస్తే డబుల్ పవరే ఉంటుంది. ఆ సంఖ్య పవరు ఇంకొక సంఖ్య పవరు డబుల్గానే ఉంటుంది. ఏ సంఖ్య కలిసినా డబుల్ అన్నమాట. ఒక సంఖ్యకి ఇంకొక సంఖ్య కలిసినప్పుడు మొదట మాత్రం సామాన్యంగా ఉన్న రెండవ సంఖ్య కలవగానే, ఒకటవ సంఖ్య సామాన్యంగానే ఉంటుంది, రెండవ సంఖ్య కలవగానే దాని విలువ మారుతుంది. దాని స్వభావం కూడా మారిపోద్ది. అయితే వీటిల్లో ఒకే సంఖ్యలు కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. వేరు సంఖ్యలు కలిసినప్పుడు ఇంకొక రకమైన ఫలితాలు అనేటివి ఉంటాయి. అవి ఇచ్చే ఫలితాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇది డబుల్ డిజిట్స్ గురించి చెప్పుకోవడం.